కొంతమంది ముట్టడికి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిరసనను తెలియజేస్తూ ఉన్నారు, వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఎవరైతే ఆమ్ ఆద్మీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారిని ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ హెచ్ఐసిసిలో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, ఎవరైతే ఆందోళనను నిర్వహించడానికి వచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెని కాసేపట్లో ఆటోలోనే తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఆమెని ఆటోలోనే పిఎస్కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ కార్యకర్తలు నాయకులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఏదైతే వారిని అరెస్ట్ చేసి ఆటోలో తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో హెచ్ఐసిసికి చేరుకోబోతూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. తదుపరి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. పవన్ కళ్యాణ్ నివాసానికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకొని పరామర్శిస్తారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటారు. తదుపరి బేగంపేటకి చేరుకున్న తర్వాత బేగంపేట నుంచి సభకు చేరుకుంటారు. మరొక వ్యక్తిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే హెచ్ఐసిసికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వారిని ట్రాఫిక్ కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. భారీ ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకోబోతూ ఉన్నారు. ఒక్కొక్కరుగా వారి యొక్క నిరసన